హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ ఆల్ వెజ్. ఇవాళ నేను మీతో షేర్ చేయబోతున్న రెసిపీ ఇడ్లీలోకి ఎంతో బాగుండే పచ్చిశనగపప్పు పచ్చడి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పచ్చిశనగపప్పు, పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కాస్త అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, చింతపండు. ఇప్పుడు ఒక ప్యాన్లోకి కాస్త ఆయిల్ తీసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కినాక 1 కప్పు పచ్చిశనగపప్పు వేసుకొని వేయించుకుందాం. ఇలా కాస్త వేగినాక పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి వేసి వేయించుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలని కూడా వేసేసి బాగా వీటిని వేయించుకుందాము. కొంచెం ఉల్లిపాయలు తీసుకుంటే చాలు. లాస్ట్లో చింతపండు, కొత్తిమీర, కొబ్బరి వేసేసి ఒక 2 నిమిషాలు వేయించుకొని దింపేసుకుందాం. రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. దింపేసుకుని కాస్త చల్లపడ్డాక మిక్సీ వేసుకుందాము. మధ్యలో కాస్త వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇలా ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి పచ్చడిని. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకొని పోపు వేసుకుందాం. పోపు కోసం ఒక బాణలి పెట్టి అందులో కాస్త ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కాక ఎండుమిరపకాయలు, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనిద్దాము. లాస్ట్లో కాస్త కరివేపాకు వేసేసుకొని పోపుని పచ్చడిలోకి వేసేసుకుందాము. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పచ్చిశనగపప్పు పచ్చడి రెడీ. ఈ పచ్చడి ఎస్పెషల్లీ ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి. వేడివేడి ఇడ్లీ పెట్టుకొని కాస్త నెయ్యి వేసుకొని వాటి మీద ఈ పచ్చడితో తింటే అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మీకు కానీ నా ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.